హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భవ్యాస్ వరల్డ్. నేను లాస్ట్ మంత్ అయితే హైదరాబాద్కి వెళ్ళాను. సో ఫ్యామిలీతో ట్రిప్ వేసామన్నమాట. సో ఫస్ట్ టైం నేను తెలంగాణలోని సచివాలయం అయితే చూశాను దగ్గర నుంచి. సో చాలా ఎక్సైట్ అయిపోయాను అనమాట. సో సచివాలయం పక్కనే మనకి ఎన్టీఆర్ గారి సమాధి ఉంది. సో ఆ సమాధి గురించి నేను మీకు కొంచెం చెప్పాలన్నమాట. సో అందుకనే ఈ వ్లాగ్ అనేది చేస్తున్నాను. సో ఫస్ట్ టైం మీరు నా వ్లాగ్ చూస్తున్నట్టయితే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ఇదే అనమాట ఎన్టీఆర్ గారి సమాధి. సో పార్క్లో ఉంటుంది మొత్తం. లోపల చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఇలా మనం లోపలికి రావాలి గేట్ దగ్గర నుంచి. సో లోపలికి వస్తే మనకి చాలా పెద్ద ప్లేస్ కనిపిస్తుంది. సో ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఇలా స్టార్టింగ్లో ఇలా ఉంటుంది. సో చాలా బాగా డిజైన్ చేసి అయితే ఎంట్రన్స్ ఇలా ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఉంటుందన్నమాట లోపలికి. బట్ అక్కడ మేము ఎండలో వెళ్ళాము. సో గచ్చ అయితే దారుణంగా కాలిపోయింది ఎండ కాబట్టి. సో క్లాత్ వేశారు, రెడ్ క్లాత్ అనేది. బట్ అది మధ్యలో వరకే వేశారు, మధ్యలో చినిగిపోయింది ఆ క్లాత్ అనేది. మొత్తం ఫ్లోర్ మీద అయితే ఏమీ లేదు. సో కాళ్ళు అయితే బాగా కాలాయి. సో మనం ఇది చూడాలి అని అనుకుంటే ఈవినింగ్ టైంలో మాత్రమే వెళ్ళొచ్చు. సో ఈవినింగ్ టైం వెళ్తేనే మనకు అక్కడ ఫ్లోర్ కాలదు అండ్ చుట్టూ చల్లగా ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా. సో మనం ఆయన సమాధి దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో నేను ఎప్పుడు చూసినా టీవీలో చూసేదాన్ని, బట్ ఫస్ట్ టైం నేను దగ్గర నుంచి అయితే చూస్తున్నాను ఆయన సమాధి. కానీ కొంతమంది ఏంటంటే సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళు రియాక్షన్ ఎలా ఉందో నాకు తెలీదు. కొంతమంది అయితే చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటున్నారు సో అక్కడ. బట్ కొంతమంది అయితే అది ఏమనుకుంటున్నారో నాకైతే తెలీదు. బట్ దాని మీద అయితే కూర్చుంటున్నారు. సో ఎందుకంటే అలా కూర్చోవడం తప్పు. ఎందుకంటే అది ఒక నందమూరి తారక రామారావు గారి సమాధి అనమాట. ఇది ఎవరు ఆలోచించట్లేదు. సో ఇదే నేను చెప్పాలి అనుకున్నాను. సో ఎందుకు అలా చేయడం సో తప్పు కదా. నేను చూసినప్పుడు వాచ్మెన్ గారు ఉంటారనమాట. సో మొత్తం అక్కడ సో పక్కనే అని చెప్పాను కదా సచివాలయం కనిపిస్తుంది దగ్గర నుంచే. ఆ పార్క్ అది మొత్తం వాచ్మెన్ ఉంటారు గేట్ దగ్గర. సో ఆ వాచ్మెన్ అయితే నేను బయటకు వస్తున్నప్పుడు ఉరుకొస్తున్నాడు. సో ఏమైంది, ఎందుకు ఈయన ఉరుకుతున్నాడు అని చూస్తే ఆ సమాధి మీద కూర్చున్నారనమాట కొంతమంది. సో అలా చెయ్యకండి ప్లీజ్. ఎవరైనా వెళ్తే రెస్పెక్ట్ చేయండి. ఆ సమాధిని వాళ్ళు ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ ఎంత బాగా చూసుకుంటారు. సో మనం చూడడానికి వెళ్తున్నాము. సో చూడడానికి వెళ్ళినప్పుడు చూడండి, సమాధి అంటే ఒక దైవంతో సమానం అనే అనుకోవాలి. సో ప్లీజ్ అక్కడికి వెళ్తే మాత్రం ఆయనని రెస్పెక్ట్ చేయండి. సో దాని మీద అయితే కూర్చోకండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఎన్టీఆర్ గారిది అలా చూడడం. చాలా బాగా డిజైన్ చేసి కట్టారు. సో అక్కడ అండ్ మనం లోపలికి వెళ్ళడానికి మనకి ఎలాంటి టికెట్ అవసరం లేదండి. సో మనం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఎవరైనా కొత్తగా వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకైతే సో మనం లోపలికి వెళ్ళాలంటే ఏం టికెట్ అవసరం లేదు. బట్ చెప్పులు అయితే బయట విప్పే వెళ్ళాలి. చెప్పులు లోపలికి ఎలా ఇవ్వరనమాట. సో మనం హ్యాపీగా పార్క్లో కూర్చోవచ్చు, దిగొచ్చు. చాలామంది అయితే ఇక్కడికి వస్తారు. సో ఇది ఎన్టీఆర్ గారి సమాధి గురించి నేను చూసింది, నేను చెప్పాలనుకున్నది. సో ఎవరు ఆ సమాధి మీద కూర్చోకండి. దీన్ని ఒక ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ చాలా అంటే చాలా భద్రంగా చూసుకుంటున్నారు అనమాట. సో ఇది నేను చెప్పాలనుకున్న వీడియో. సో నాకు ఆయన గురించి ఇంకెలా చెప్పాలో నాకైతే అర్థం కాలేదు, మాటలు రావట్లేదు ఆయన గురించి చెప్పాలంటే. సో ఎన్టీఆర్ గారు అంటే మన తెలుగు రెండు రాష్ట్రాలకి ఎంతో ప్రత్యేకం. ఆయన అంటే చాలామంది అభిమానులు ఉన్నారు. కొత్తగా హైదరాబాద్కి వెళ్ళి ఆయన సమాధి చూడాలనుకున్న వాళ్ళకైతే చెప్తున్నాను, మీరు లోపలికి వెళ్ళాలంటే ఎలాంటి టికెట్ తీసుకొని అవసరం లేదు. సో ఫ్రీగా లోపలికి వెళ్ళిపోవచ్చు. కానీ ఒక చెప్పులు మాత్రమే బయట విప్పేసి వెళ్ళాలన్నమాట. సో ఆయన దగ్గరికి చెప్పులు వేసుకొని అయితే ఆ లోపలికి వెళ్ళొద్దు. సో మీరు లోపలికి వెళ్ళినా కానీ ఆయన సమాధి మీద అయితే కూర్చోకండి. మీరు జస్ట్ ఎంజాయ్ చేయండి అండ్ అలాగే దాన్ని చూడండి ఆయన సమాధిని. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.